హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము ఇప్పుడు బయాలజీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది వాక్యాలను పరిశీలించి వాటిలో సరైన దాన్ని గుర్తించుము. ఆప్షన్స్: ఏ, మొదటి ప్రాణరక్షణ సూత్రం ప్రకారము రోగిని వెళ్ళకిలా పడుకోబెట్టాలి. బి, రెండవ ప్రాణరక్షణ సూత్రం ప్రకారము రోగికి ఊపిరి ఆడుతుందా లేదా పరిశీలించాలి. సి వచ్చేసి మూడవ ప్రాణరక్షణ సూత్రం ప్రకారము రోగి గుండె కొట్టుకోవడం పరిశీలించాలి. సో ఏంటిది? ఈ క్రింది వాక్యాలను పరిశీలించి వాటిలో సరైన దాన్ని గుర్తించమంటున్నారు ఫ్రెండ్స్. ఏయా లేకపోతే సి మాత్రమేనా? ఏబి రెండు నిజమా లేకపోతే ఏబిసి నిజమా? ఆన్సర్ ఏంటిది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏబిసి మూడు కూడా నిజమైనవి. ఈ మూడు కూడా ప్రాణరక్షణ సూత్రాలలో ఇంపార్టెంట్. మొదటి ప్రాణరక్షణ సూత్రం, రెండవ ప్రాణరక్షణ సూత్రం, మూడవ ప్రాణరక్షణ సూత్రం. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సరిగ్గా జత చేసిన దాన్ని గుర్తించండి. బెనికిన గాయానికి ఏం చేయాలి? కాలిన గాయానికి ఏం చేయాలి? పాయిజన్స్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి? స్పృహ తప్పి పడిపోయినప్పుడు ఏం చేయాలనేసి ఇచ్చారు. ఇటు వచ్చేసి ఆప్షన్స్: ఎక్కువ నీటిని ఇవ్వాలి, క్రేప్ బ్యాండేజ్, ఎస్టీఆర్ నియమము, ప్రక్కకి తిప్పి పడుకోబెట్టడం అని ఇచ్చారు. బెనికిన గాయాలకి ఏం చేస్తాం ఫ్రెండ్స్? క్రేప్ బ్యాండేజ్ చేస్తాం. ఏ అనేది 2. కాలిన గాయాలకి ఎస్టీఆర్ నియమం, ఇది మొన్న టెట్లో ఇచ్చారు. కాలిన గాయానికి ఎస్టీఆర్ నియమం. బి అనేది 2. బి అనేది 3. పాయిజన్స్ తీసుకున్నప్పుడు ఎక్కువ నీటిని తాగించాలి, అలాగే స్పృహ తప్పి పడిపోయినప్పుడు ప్రక్కకు తిప్పి పడుకోబెట్టాలి. ఇవి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఆప్షన్ 2. బెనికిన గాయాలకి క్రేప్ బ్యాండేజ్, కాలిన గాయాలకి ఎస్టీఆర్ నియమము, పాయిజన్స్ తీసుకున్నప్పుడు ఎక్కువ నీటిని తాగించడము, స్పృహ తప్పి పడిపోయినప్పుడు ప్రక్కకి పడుకోబెట్టుకోవడం అనేది ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్: ఈ క్రింది వాటిలో తప్పుగా జత చేసిన దాన్ని గుర్తించమంటున్నాడు. కుక్క కాటుకు గురి కావడం అప్పుడు గాయమైన చోట సబ్బుతో కడగాలి. సో కంట్లో రసాయనాలు పడినప్పుడు చల్లని నీళ్ళ కింద కంటిని 15 నుంచి 20 నిమిషాలు ఉంచాలి. గుండె ఆగిపోతే ఎస్టీఆర్ నియమము. రక్తస్రావంను ఆపడము, ఆ ప్రాంతాన్ని గట్టిగా ఆద్మి పెట్టి గుండె కంటే ఎత్తుగా పెట్టాలి. ఇందులో రాంగ్ ఏంటిది ఫ్రెండ్స్? రాంగ్ అనేది ఆప్షన్ సి. గుండె ఆగిపోతే ఎస్టీఆర్ నియమం అనేది రాంగ్ ఆన్సర్. గుండె ఆగితే సిపిఆర్ నియమం పాటించాలి. కార్డియో పల్మనరీ రీస్టార్ట్. సో ఇవి చూడండి ఫ్రెండ్స్. కుక్క కాటుకు గురైనప్పుడు ఏం చేయాలి? గాయమైన చోట సబ్బుతో కడగాలి, అది కూడా నిజం కదా. కంట్లో రసాయలు పడినప్పుడు చల్లటి నీటి కింద కంటిని 15-20 నిమిషాలు ఉంచాలి. అలాగే రక్తస్రావణంను ఆపడం కోసము ఆ ప్రాంతాన్ని గట్టిగా ఆద్మి పెట్టి గుండె కంటే కొంచెం ఎత్తుగా పెట్టి ఉంచాలి. ఇవి ఇప్పుడు గుండె ఆగిపోతే దగ్గర సిపిఆర్ అని పెట్టుకుంటే అన్నీ కూడా సరైనవే అయిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్: ఈ క్రింది అంశాల వాస్తవికతను గుర్తించండి. అగ్ని ప్రమాదం సంభవించి శరీరానికి మంటలు అంటుకున్నప్పుడు ఎస్టీఆర్ నియమం పాటించాలి. గుండె ఆగిపోయినప్పుడు సిపిఆర్ నియమం పాటించాలి. గోల్డెన్ అవర్ అనగా ప్రమాదం సంభవించినప్పుడు తక్షణం స్పందించి ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్కి చేర్చే సమయం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఏబిసి 3 నిజమే. నెక్స్ట్: ఎస్టీఆర్ నియమం ఎవరికి వర్తిస్తుంది? పాయిజన్ తీసుకున్న వారికి, పాము కాటుకి గురైన వారికి, కాలిన గాయాలకు, అలాగే బెనికిన గాయాలకు. ఎవరికి వర్తిస్తుంది ఫ్రెండ్స్ ఎస్టీఆర్ నియమము? స్టాప్ డ్రాప్ రోల్ అనేది కాలిన గాయాలకు. ఎస్టీఆర్ అంటే స్టాప్ డ్రాప్ రోల్. నెక్స్ట్: ప్రమాదం జరిగిన మొదటి గంటను ఏమంటారు? ప్రమాదం జరిగిన మొదటి గంటను మెగా అవర్, సిల్వర్ అవర్, గోల్డెన్ అవర్ ఏది కాదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గోల్డెన్ అవర్ అంటారు. ప్రమాదం జరిగిన మొదటి గంటను గోల్డెన్ అవర్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్. తప్పకుండా ఒక బిట్ అయితే కంపల్సరీ వస్తుంది, ఎందుకంటే ప్రతిసారి వస్తుంది, అందుకని చెప్తున్నాను. నెక్స్ట్, గుండె కొట్టుకోవడాన్ని పరిశీలించాలి. స్పందన లేకపోతే ఎదరముపై అరచేతిలో ఒకదానిపై ఒకటి ఉంచి
ఆనేటట్లు నొక్కాలి. ప్రథమ చికిత్సలో ఈ సూత్రం ఎన్నవది? ప్రథమ చికిత్సలో ఈ సూత్రం ఎన్నవది ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మూడవది. మనము ఫస్ట్ చూసుకున్నాం కదా, మొదటిది, సెకండ్ది, థర్డ్ వన్లో గుండె కొట్టుకోవడం గురించి చెక్ చేయాలి. అలాగే 8th వన్, ప్రథమ చికిత్సలో ప్రాణరక్షణ సూత్రాల సంఖ్య ఎన్ని? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 3. ప్రాణరక్షణ సూత్రాల సంఖ్య 3. నెక్స్ట్ వన్, ఉష్ణ కాలుష్యం నీటి మొక్కలు జంతువుల వైవిధ్యాన్ని తగ్గిస్తుంది. బి వచ్చేసి నీటి నాణ్యతను నిర్ధారించే కొలమానం విలీన ఆక్సిజన్. ఇందులో సరైనవేవని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 AB 2 సరైనవే. నెక్స్ట్ వన్, నీటిని క్రిమిరహితంగా చేయడానికి ఉపయోగించే రసాయన పదార్థాలు ఆక్సిజన్ మరియు హైడ్రోజన్, ఆక్సిజన్ మరియు క్లోరిన్, క్లోరిన్ మరియు ఓజోన్, ఆక్సిజన్ మరియు నైట్రోజన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 క్లోరిన్ మరియు ఓజోన్. నీటిని క్రిమిరహితంగా చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కలుషితమైన నీటి నుండి ద్రవరూప మురుగు, నీటిపై తేలియాడే నూనె, గ్రీజ్ వంటి పదార్థాలను తీసివేసి శుద్ధి చేసిన నీటిని ఇలా అంటారు. ఆప్షన్స్: నిర్మలమైన నీరు, త్రాగునీరు, భూగర్భ జలం, లవణ జలం. మనకు ఆన్సర్ చూస్తే అన్నీ సరైనవే అనిపిస్తాయి కదా ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నిర్మలమైన నీరు. ఎగ్జామ్ సెంటర్లో కూర్చున్నాక త్రాగునీరు కావచ్చు అనుకుంటాం. క్వశ్చన్ నెంబర్ 4, ఆప్షన్స్: ఏ ఘనరూప వ్యర్థాల నియంత్రణ, బి నదీ తీరాన్ని అభివృద్ధి పరచటం, సి తక్కువ ఖర్చుతో మురుగునీటి వ్యవస్థ కల్పించటం, డి మురుగునీరు శుద్ధి చేయు ప్లాంటును నెలకొల్పడం. పై వాటిలో హైదరాబాద్లోని మూసీ నది కాలుష్య స్థాయిని తగ్గించుటకు తీసుకున్న ప్రక్షాళన చర్యలు గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ABCD 5 అన్ని. ఘనరూప వ్యర్థాల నియంత్రణ, నదీ తీరాన్ని అభివృద్ధి పరచడం, తక్కువ ఖర్చుతో మురుగునీటి వ్యవస్థ కల్పించడం, మురుగునీరు శుద్ధి చేయు ప్లాంటును నెలకొల్పడం అనేది మూసీ నది కాలుష్య స్థాయికి తగ్గించుటకు తీసుకున్న ప్రక్షాళన చర్యలు. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే వనరు ద్వారా విడుదలయ్యే కాలుష్య కారకాలను నిర్దిష్ట కాలుష్య కారకాలు అంటారు. తక్కువ మోతాదులో కలుషితాలు విడుదల చేసే కారకాలను అనిర్దిష్ట కాలుష్య కారకాలు అంటారు. నిర్దిష్ట కాలుష్య కారకాలు నీటిని కలుషితం చేయటంలో ప్రధాన కారకాలు. అనిర్దిష్ట కాలుష్య కారకాలకు ఉదాహరణ పరిశ్రమల నుండి వెలువడే కాలుష్యాలు. పై ప్రవచనాల్లో సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 A అండ్ B. ఒకే వనరు ద్వారా విడుదలయ్యే కాలుష్య కారకాలు నిర్దిష్ట కారకాలు. ఆప్షన్ బి తక్కువ మోతాదులో కలుషితాలు విడుదల చేసే కారకాలను అనిర్దిష్ట కాలుష్య కారకాలు అని అంటారు. ఇవి రెండు కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఆప్షన్స్ చూడండి. ఏ మొక్కల పోషకాలు, అవక్షేపము, నేలలో కలిసిపోయే వ్యర్థాలు, ఉష్ణం. పై వాటిలో నీటి కాలుష్య కారకాలను గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 A B C. మొక్కల పోషకాలు, అవక్షేపం, నేలలో కలిసిపోయే వ్యర్థాలు నీటి కాలుష్య కారకాలు. ఇవి ఉష్ణం అనేది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, జైవిక కార్బన్ వల్ల కలుగు నష్టాలను గుర్తించండి. ఆమ్ల వర్షాలు కురుస్తాయి, నీటిలో జీవులకు ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది, నీటిలో వాయువు సహిత బ్యాక్టీరియా పెరుగుతుంది, నీటిలో పెరిగే జీవులు శ్వాసకోశ వ్యాధులతో మరణిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 3 A అండ్ C మాత్రమే. ఆమ్ల వర్షాలు కురుస్తాయి, నీటిలో వాయు సహిత బ్యాక్టీరియా పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
నీటికి ఆకుపచ్చ రంగు వస్తుంది. బి, నీరు మురికిగా ఉండి వాసన వచ్చును. నీటిలో జీవులకు ఆక్సిజన్ కొరత అనేది ఏర్పడుతుంది. పై వాటిలో యూట్రిఫికేషన్ వల్ల కలుగు నష్టాలను గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ABC, మూడు కూడా. నీటికి ఆకుపచ్చ రంగు వస్తుంది, మురికి గుండా ఉండి వాసన వస్తాయి, అలాగే ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది యూట్రిఫికేషన్ వల్ల. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు బిట్స్. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. ప్రిపరేషన్ అయితే చాలా బాగా చేయండి, ఓకేనా? మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా ప్రిపరేషన్ అయితే చాలా బాగా చేసి తప్పకుండా జాబ్ సాధించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.